స్తోత్రం జీవాధిపతి పరిశుద్ధుడా నీ నామమునకు వెళ్ళలేని వందనాలు ప్రభువా. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ బిడ్డలతో కొంత పరిశుద్ధ లేఖనాన్ని పంచుకునే కృప మీరు అనుగ్రహించేందుకు స్తోత్రాలు నాయన. దేవావాక్యము మీది, మేము మీ వారము. వాక్యము నాయన మీ కృప చేత మాకు అనుగ్రహించే తండ్రి కొందనాలు. నన్ను మీ పాదాలకు అప్పగించుకున్నాను ప్రభువా. ఆయన నీ బిడ్డలు ఈ వాక్యము ద్వారా అనేక రీతిలో ఆత్మీయంగా బలపరచబడ్డ కృప దయచేయమని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి చిన్న వాక్యాన్ని మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించారు. కాబట్టి ఒక చిన్న వాక్యాన్ని మీకు మరి తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా నా యొద్దకు రండి. ఇది ప్రభువు మనందరినీ కూడా ఆయన సన్నిధికి పిలుస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రవక్త అయినటువంటి యోవేలు తన మాటలు ఎలా ప్రారంభించారంటే, ఇప్పుడైనను అంటే సంథింగ్ ఏదో జరిగిపోయిందన్నమాట. ఇక్కడ మీరు యోవేలు గ్రంథాన్ని 1వ అధ్యాయాన్ని జాగ్రత్తగా మీరు చూసినట్లయితే ఇశ్రాయేలీయులు చేసినటువంటి అపరాధాలను బట్టి వారి పంట పొలాలు చీడ పురుగులు తినేసాయి. దాన్ని బట్టి చివరికి ప్రజలకు భోజనం లేదు, పశువులకు గడ్డి లేదు, చివరికి చంటి పిల్లలకు పాలు లేవు. అంటే ఏమైంది? ఇప్పుడు కరువు వచ్చేసింది అన్నమాట. ప్రవక్త అయినటువంటి యోవేలు గారు అన్నాడు, ఇప్పుడైనాను కనీసం ఇప్పుడైనా మీరు ఇంత నష్టం జరిగినప్పుడు, ఇంత భయంకరమైనటువంటి కరువు వచ్చేసినప్పుడు కూడా ఇప్పుడైనా సరే మీరు రియలైజ్ అవ్వండి, అంటే తెప్పరిల్లండి, అంటే వాస్తవాన్ని తెలుసుకోండి. ఎందుకు ఈ పరిస్థితి మీ జీవితంలో వచ్చింది? ఎందుకు ఈ పరిస్థితి మీ దేశంలో వచ్చింది? చివరికి మీ పిల్లలకు, చంటి పిల్లలకు పాలు తాగే పరిస్థితి కూడా లేదు అని అంటే కారణం ఏంటో మీరు తెలుసుకోండి అని ప్రవక్త గారు మనకు విషయాన్ని తెలియజేస్తున్నారు. ప్రియులారా, ఒక విషయం మన జీవితంలో కూడా చాలాసార్లు మరి మనం డిసప్పాయింట్ అయి ఉంటాం, కొన్నిసార్లు ఇబ్బంది పడి ఉంటాం, కొన్నిసార్లు కష్టాలు అనుభవించి ఉంటాం, కొన్నిసార్లు శారీరకమైనటువంటి రుగ్మతలను అనుభవించి ఉంటాం. రెండవది, మన జీవితంలో లేక పిల్లల జీవితంలో పొందవలసిన అభివృద్ధికి ఆటంకం కలిగి ఉండవచ్చు. అయితే అదే స్థితిలో మీరు ఉండిపోండి అని దేవుడు అనట్లేదు. ఏమన్నాడంటే, అసలు ఈ పరిస్థితులు మీ జీవితంలో ఎందుకు సంభవించినాయో వాస్తవంలోనికి రండి అని ప్రభు చెప్తారు. ఇప్పుడైనాను అంటే ఇంత పరిస్థితులు తారుమారైపోయినప్పటికీ కూడా, ఇప్పుడైనప్పటికీ కూడా మీరు ఏం చేయాలంటే ఉపవాసం ఉండండి. ఎందుకు ఉపవాసం ఉండాలి? ఉపవాసము దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మరి భక్తుల యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, వారు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సమస్య వచ్చినా, శోధన వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, యుద్ధాలు వచ్చినా దేవుని సన్నిధిలో దేవునిని అడగటానికి,
విజయాన్ని పొందటానికి, దేవుని సన్నిధిని అనుభవించడానికి, సమస్యలను పరిష్కరించడానికి వారంతా కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో పాదముల యొద్ద ప్రార్థించినట్లుగా మనము చూస్తాం పరిశుద్ధ గ్రంథం అంతా కూడా. ఉదాహరణకి ఎస్తేరు రాణిని గురించి మీకు బాగా తెలుసు, నేను కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. ఒక రాణి పొజిషన్లో ఉండి తన ప్రజలైన యూదులకు వచ్చినటువంటి సమస్య గ్రహించి తన చిన్నాంతో చెప్తా ఉంది, శోషణ దేశంలో ఉన్నటువంటి యూదులందరికీ చెప్పు, అందరూ ఉపవాసం ఉండాలి, అందరూ ఉపవాసం ఉండాలి, అందరూ దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో సమకూర్చబడాలి అని పిలుపునిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎలాంటి సమస్య అయినప్పటికీ కూడా, ఎలాంటి జటిలమైన సమస్య అయినప్పటికీ కూడా పరిష్కారం అనేది ఉపవాస ప్రార్థనలో ఉంది అన్నది మొదట మనం తెలుసుకోవాలి. దేవుని పట్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఓ తండ్రి తన కొడుకు తీసుకొచ్చాడు. ముందు యేసయ్య శిష్యులు ప్రార్థన చేశారు, కానీ అక్కడ అద్భుతం ఏం జరగలేదు. అప్పుడు యేసుప్రభు వారు తీసుకొచ్చి, అయ్యా మీ వల్ల ఏమన్నా అయితే నా అబ్బాయికి ప్రార్థన చేయండి, మూగదయ్యము శివుడి దయ్యము పట్టుకొని వదిలిపెడతలేదు, అగ్నిలోనూ నీళ్ళలోనూ పడేస్తూ ఉంది, మరి మీ శిష్యుల వలన ఏమీ కాలేదు అని అంటే యేసుప్రభు వారు శిష్యులు కొంచెం మందలించి వెంటనే ఆ పిల్లోళ్ళలో ఉన్నటువంటి మూగ శివుడి దయ్యాన్ని గద్దించారు. వెంటనే వెళ్ళిపోయింది. ఆ పిల్లోడిని విదిలించేసి కింద పడేసేసి వెళ్ళిపోయింది. తర్వాత వెళ్ళేటప్పుడు దారి మధ్యలో యేసయ్యను శిష్యులు అడిగారు, అయ్యా మేమెందుకు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామని అంటే అప్పుడు ప్రభువారు చెప్తారు, ఆ వచనంలో మీరు జాగ్రత్త చూస్తే ప్రార్థన వలననే అన్న కాడ ఫుట్ నోట్లో మీరు చూసినట్లయితే ఉపవాస ప్రార్థన వలననే అని రాయబడి ఉంటుంది. అంటే పేరడిగితే దానికి వినపడదు, మోగదయ్యం శివుడి దయ్యం మాట్లాడదు. అటువంటి జటిలమైనటువంటి ఒక దెయ్యాన్ని యేసయ్య తన వాక్శక్తి ద్వారా వెళ్ళగొట్టారని అంటే ప్రభు చెప్తా ఉన్నారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, ఇటువంటి జటిలమైనటువంటి కఠినమైనటువంటి పరిష్కరింపలేనటువంటి సమస్యలను పరిష్కరించుకోగలము అని యేసయ్య చెప్పినట్లుగా మనం చూస్తాము. ప్రియులారా, ప్రియ సహోదరి, గర్భఫలం కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండొచ్చు. విసికి వేసారిపోయి డాక్టర్ల దగ్గర తిరిగి మందులు వాడేసి ఇక ఎందుకులే నా జీవితం అని అనుకుని ఉండొచ్చు. కానీ ఒక విషయం, ఇటువంటి పరిస్థితి ఎప్పుడు ఏర్పడినప్పుడు ఇప్పుడైనా నీ ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించి ఏడ్చి దేవుని పాదముల యొద్ద నువ్వు కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, ప్రియులారా, యేసుదేవుడికి అసాధ్యమైనది ఏముంది చెప్పండి? ఆయనకి అసాధ్యమైనది ఏముందండి? ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండా నెడల ఈ పర్వతం వెళ్ళి సముద్రంలో పడవంటే పడుతుందన్నారు యేసుప్రభు వారు. వాక్యమే కదా, వాక్యము దేవుడే కదా, దేవుడు ఆత్మే కదా. ఆత్మదేవుడు నీలో ఉండి నిన్ను ప్రేరేపించినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడైనా సరే ఉపవాసం ఉండి ప్రార్థించడానికి ఉపక్రమించగలిగినట్లయితే సమస్యకు పరిష్కారము ఉపవాస ప్రార్థన అన్న సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక సహోదరుడు 2-3 సార్లు మరి ఇతర దేశాలు వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళు ఈవేళ విద్యార్థులకు వీసాలు దొరకట్లేదు. ఆయా దేశాలు వారు వీసాలు ఇవ్వట్లేదు. ఆ కాన్సులేషన్లో వెళ్ళి వెనక్కి తిప్పబడి విసికి వేసారిపోయి ఇక నేను చదువు ఇంతేలే, నేను చదవలేనులే అనేటువంటి
విదేశీ చదువు యొక్క ఆ ఆసక్తి ఆకాంక్షను చచ్చిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రియ, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇప్పుడైనా సరే నువ్వు ఉపవాసం ఉండమని దేవుని వాక్యం హెచ్చరిస్తావు. 3 రోజులు ఉపవాసం ఉండు. లేదండి నేను 3 రోజులు ఉండలేను, ఒకరోజు ఉపవాసం ఉండు. మార్నింగ్ 6 to నెక్స్ట్ మార్నింగ్ 6 వరకు ఉండు. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థించు వీసా కొరకు, నువ్వు ప్రార్థించు పిల్లల కొరకు, నువ్వు ప్రార్థించు ఆరోగ్యం కొరకు, నువ్వు ప్రార్థించు ఉద్యోగం కొరకు, నువ్వు ప్రార్థించు నీ కుటుంబ దీవెన కొరకు, నువ్వు ప్రార్థించు నీ పిల్లల అభివృద్ధి కొరకు. ఇప్పుడైనా ఉపవాసం ఉండి మీరు ఉపవాసం ఉండి ఏం చేయమంటారు ప్రభువారు? కన్నీరు విడమంటారు. ఇలా దుఃఖించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 26 అధ్యాయము 32, 36 నుంచి మీరు చూసినట్లయితే యేసు ప్రభువారు గెత్సెమనే వనంలో వెళ్ళి శిష్యులను ఆయా కొంచెం ఎదురుగా పంపించి ప్రభువారు ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఎలాగో తెలుసా? కన్నీరు విడుచుటకును దుఃఖించుటకును మొదలు పెట్టానని ఉంటుంది అక్కడ వచనం. అంటే ప్రార్థన అసలు ప్రారంభమే దుఃఖం, ప్రార్థన ప్రారంభమే కన్నీరు. అంటే నీ అంతరంగము కదిలిపోయి నీ అంతరంగం విరిగి నలిగిపోతేనే కానీ కన్నీటి ప్రార్థన రాదు. ఏ సమస్యలో నీవు నలిగిపోతున్నావో, ఏ పరిస్థితులు నిన్ను నొక్కి పారేస్తున్నాయో అవి జ్ఞాపకం చేసుకుని ఒక్కసారి దేవుని వాక్యం చెప్తా ఉంది, విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి అర్పణ చేసిన తర్వాత దేవుడు తప్పకుండా దీవించిన వారు దీవించబడిన వారిని బైబిల్లో మనం చాలామంది చూస్తాం. ఉదాహరణకు నోవాహ్ గారు, అబ్రహాం గారు, ఇస్సాక్ గారు, యాకోబు గారు, బోళ్ళ మంది ఉన్నారు. ఏమండి, దయచేసి దేవుని బిడ్డ నీ పరిస్థితిని నువ్వు గుర్తించి నువ్వు దేవుని వాక్యం చెప్తుంది, లెమ్ము తేజరిల్లము. ఏ పరిస్థితుల్లో అయితే అణగారిపోతున్నావో, దిగజారిపోతున్నావో, నొక్కబడిపోతున్నావో ఆ స్థితిని ఒకసారి తెప్పరిల్లి తేజరిల్లి దేవుని బిడ్డ ఒక్కసారి దేవా నేను ఈరోజు ఉపవాసం ఉంటాను, దేవా 3 రోజులు ఉపవాసం ఉంటాను, దేవా దానియేలులాగా నేను 21 days ఉపవాసం ఉంటాను, అయ్యా నాకు సహకరించి సహాయం చేయి ప్రభువా, నా సమస్యకు పరిష్కారము నువ్వే ప్రభువా అని ఒక్కసారి యేసయ్య పాదముల దగ్గరికి నువ్వు వస్తావా తల్లి? చెల్లి, అమ్మ, అక్క, తమ్ముడు, చెల్లి, ఒక్కసారి ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. యోవేలు గ్రంథము 2 అధ్యాయము 12 వచనము నాతో మాట్లాడుతూ ఉంది. దయచేసి ఒక్కసారి సమస్యలలో మగ్గిపోవద్దు, సమస్య నుండి బయటకు రా, దేవుని సన్నిధిలో మోకరించు, కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ సమస్య పరిష్కరించటం. సర్వలోకమును ఒక్క మాటతో సృజించిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి నీ జీవితంలో సమస్యను పరిష్కరించడం ఆయనకు పెద్ద గొప్ప సంగతి, కష్టమైన సంగతి చెప్పండి. దయచేసి దేవుని బిడ్డ ఈ సమయంలో నేను చేతులెత్తి బ్రతవాలుతాను. ఎప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించచ్చు, మనస్ఫూర్తిగా మనపూర్వకముగా యేసయ్య సన్నిధికి రండి. మీరు వస్తే ఆయన దీవించడానికి, మీ సమస్యలను పరిష్కరించడానికి సిద్ధముగా ఉన్నారని మీకు నేను తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరుడా, నేను తాడేపల్లి గురించి మాట్లాడుతున్నాను. తాడేపల్లిగూడెంలో 24వ వార్డు యాగర్లపల్లి బోర్న్ అగైన్ ప్రార్థనా మందిరము. దయచేసి ఎప్పుడైనా మీకు రావాలనిపిస్తే ఆదివారము 11 గంటల నుంచి 2 గంటల వరకు ప్రార్థన ఉంటుంది. ప్రతి మొదటి ఆదివారము 11 గంటల నుంచి 3-4 వరకు ప్రార్థన ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు భోజనాలు సంస్కారాలు ఉంటాయి.
అలాగనే ప్రతి శుక్రవారం 11 గంటల నుంచి 1 గంట 2 గంటల దాకా ఉంటుంది. 7 ప్రార్థన చేస్తారు. ఒకవేళ మీరు రావాలంటే, మీ ప్రార్థన అవసరతలు మీకు కావాలని అంటే, మీ సమస్యలకు పరిష్కారం కావాలి అని అంటే, అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేయాలి మా కోసం అని మీరు అని అంటే రండి. ఇదిగోండి, మీకు నేను 2 ఫోన్ నెంబర్లు ఇస్తూ ఉన్నాను. ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు రండి, నేను మీ కొరకు మోకరించి ప్రార్థన చేస్తాను. ఒకటి ఫోన్ నెంబరు 9014917217. ఇంకోటి 9963343854. దయచేసి ఒక్కసారన్నా మీరు రండి, మీకోసం కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాము. మీ సమస్యలుగా ఉండవు. సమస్యలు యేసయ్యలో పరిష్కరింపబడతాయి. కాబట్టి దీనికి ప్రధానమైన మూల కారణం ఏంటంటే, యేసు నామములో ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించి ప్రార్థించటమే పరిష్కారం. యేసే మన జీవితాలకు, మన సమస్యలకు పరిష్కారము. జీసస్ ఈజ్ ద ఆన్సర్ ఇన్ ఎవరీ ఆస్పెక్ట్స్ ఇన్ అవర్ లైఫ్. డోంట్ వరీ. వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.